హైదరాబాద్లో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో తెలంగాణ సామాజిక న్యాయానికై సబ్బండ వర్గాల ఆత్మ గౌరవ సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలో అగ్రవర్ణాలు ఓబీసీలను రాజకీయంగా ఎదగకుండా అడ్డుపడుతున్నారన్నారు వక్తలు. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో మాదిరిగా రాష్ట్రంలోనూ ఓబీసీలు రాజ్యమేలాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు అజీజ్ పాషా, రాపోలు ఆనంద భాస్కర్, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్, కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. రాజ్యాంగ అధికారం గురించి కాదు, సాంఘిక ఆ విషయం గురించి కూడా ఆలోచన చేయాలి. ఎకనామిక్ ఈక్వాలిటీ, ఇంకా సోషల్ ఈక్వాలిటీ, దెన్ పొలిటికల్ ఈక్వాలిటీ. సో ప్రతి విషయంలో మన పార్టిసిపేషన్ ఉండాలి. ఎందుకంటే ఇండియాలో సెన్సస్ ప్రకారంగా చూస్తే ఓబీసీస్ క్లియర్ కట్ మెజారిటీ, కానీ అధికారంలో చూస్తే ఆ రిఫ్లెక్షన్ లేదు. ఇప్పుడు మనము పొలిటికల్ అధికారం గురించి మాట్లాడుతున్నాం. ఎంపవర్మెంట్ అది చాలా ముఖ్యమైన అంశం లేండి. కానీ ఈ పొలిటికల్ అధికారంతో సహా ఆర్థికంగా, సామాజికంగా అది కూడా ఆలోచన చేయాలి. వితౌట్ విచ్ వీ కెనాట్. బలహీన వర్గాలకు నికార్సుగా నిక్కచ్చిగా అందించకపోతే ఏ రాజకీయ పక్షం నిలువ చాలదు అనేటువంటి వాస్తవాన్ని అన్ని రాజకీయ పక్షాలు అక్కడికక్కడ గుర్తించినాయి. కాబట్టి గుర్తించి అడుగు వేస్తున్నటువంటి రాజకీయ పక్షాలు బతుకుతా ఉన్నాయి, గుర్తించలేకపోయినటువంటి పార్టీలు అడుగంటుతా ఉన్నాయి. కానీ మన ప్రయోగశాల తెలంగాణకే పరిమితం చేద్దాం. ప్రస్తుతానికి ప్రభుత్వం పైన ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏముందో ఏమొచ్చిందో కూడా నేను ఇప్పటికీ నేను దృష్టి పెట్టలేదు. ఏ మార్పులు వచ్చినా కూడా నేను పట్టించుకోలేదు. ఒక 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక ఏర్పరచుకోండి.